నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో పురపోరుకు ముందు పార్టీల మధ్య, నేతల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ పీక్ స్టేజ్లోకి వెళ్తున్నాయి. 10 ఏళ్లు తమదే పవర్ అని ప్రతిపక్ష పార్టీలకు అవకాశాలు ఇవ్వొద్దని చెబుతూనే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ దిమ్మలను కూల్చాలని చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. రేవంత్కు కౌంటర్గా రంగంలోకి దిగిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ వాళ్లు బీఆర్ఎస్ గద్దెలను ముట్టుకుంటే రేవంత్ గద్దె కూలుతుందని హెచ్చరికలు జారీ చేశారు. తెలుగుదేశాన్ని తెలంగాణలో లేకుండా చేసిన బీఆర్ఎస్ను బొందబెట్టాలని, అప్పుడే ఎన్టీఆర్కు అసలైన నివాళి అని రేవంత్ చేసిన వ్యాఖ్యలు అధికార ప్రతిపక్షాల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్కు కారణమవుతున్నాయి. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారని, హస్తం పార్టీని లేకుండా చేస్తేనే ఎన్టీఆర్కు అసలైన నివాళి అని హరీష్ కౌంటర్ చేశారు. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేసి ఆస్తులు పెంచుకున్న అవినీతి బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి రానివ్వబోమని రేవంత్ అంటున్నారు. అయితే తెలుగుదేశం బీజేపీలతో బంధం పెంచుకుంటున్న రేవంత్ ఓ అవుట్సోర్సింగ్ సీఎం అని హరీష్ విమర్శిస్తున్నారు. మంత్రుల మధ్య ఆస్తుల పంపకాలు, ముఖ్యమంత్రితో మంత్రుల పంపకాల పంచాయతీతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకు చస్తోందని, ప్రజలకు చేసిందేమీ లేదని హరీష్ అంటున్నారు. రాష్ట్రంలో పురపోరుకు సై అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంపై దాడికి దిగటం బీఆర్ఎస్ అంతే స్థాయిలో రెచ్చిపోవడంతో ఎన్నికల్లో సీన్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పినట్టు అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ మున్సిపల్స్ వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ను అటు బీజేపీని ముగ్గులోకి లాగుతున్నారని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్టీఆర్ను, వైఎస్ఆర్ పేర్లను రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తుండడం, మోడీ వచ్చినా ఖమ్మంలో కనీసం సర్పంచ్ సీట్లు కూడా గెలవలేరని విమర్శలు చేయడంతో ప్రతిపక్షాలను తన ఎజెండాలోకి తీసుకెళ్తున్నట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు రేవంత్ విమర్శలకు సమాధానం చెప్పినట్టు కాకుండా కొత్తగా రేవంత్ పై ప్రతి విమర్శలు చేస్తాయా, పురపోరు స్థానిక ఎజెండాను ఫిక్స్ చేస్తాయా, లేదంటే జాతీయ ఇతర రాజకీయ అంశాలను తెరపైకి తెస్తాయా అనేది మున్ముందు తెలియనుంది. రైట్, ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు, అండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అండ్ మరి కాసేపట్లో ఇప్పుడే జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు దత్తాత్రేయ గారు, అండ్ బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే. నమస్తే. రైట్, లక్ష్మణ్ గారు ముందు మీతో స్టార్ట్ చేస్తాను. బీఆర్ఎస్ను గురించి విమర్శలు చేస్తున్నటువంటి నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవాళ దానికి ప్రతిగా కౌంటర్ చేసినటువంటి హరీష్ రావు వ్యాఖ్యలు కూడా మనం చూసాం. సో బీఆర్ఎస్ జెండా గద్దెలని కూల్చడమే ధ్యేయంగా పెట్టుకోవాలి అని రేవంత్ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు. దానికి ప్రతిగా ఎన్టీఆర్ని కాంగ్రెస్ లేకుండా చేస్తేనే ఎన్టీఆర్కు నివాళి అని చెప్పేసి ఇటు హరీష్ రావు మాట్లాడడం, బీఆర్ఎస్ను ఖతం చేస్తేనే ఎన్టీఆర్కు నివాళి అని రేవంత్ చెప్పడం, అసలు మధ్యలో ఈ ఎన్టీఆర్ ఎందుకు వచ్చారు, ఎన్టీఆర్ ఎజెండాగా ఎందుకు వీళ్ళు రాజకీయం చేస్తున్నారు, ఏం జరుగుతోంది, మున్సిపల్స్ ముందున్నటువంటి వేళ రాజకీయం ఏ రకంగా మారబోతుందంటారు? మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ఇప్పుడు ఎన్టీ రామారావు ప్రస్తావన ఎందుకు వస్తున్నది అంటే, హైదరాబాద్ నగరంలో ఆ సామాజిక వర్గం వారు, ప్రత్యేకించి ఆంధ్ర వాళ్ళు, ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 లక్షల ఓట్లు ఉన్నాయి. వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది మున్సిపల్ ఎలక్షన్స్ లో, అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ లో. సరే, జిల్లాలు అంటారా, ఖమ్మంలో కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది, నల్గొండ కొంత ఉంటుంది, కానీ మిగతా ప్రాంతాల్లో పెద్దగా ఆ ప్రభావం ఉండకపోవచ్చు. అందువలన నగరంలో రేపు పొద్దున అధికార పార్టీ ఓడిపోయినా
లేదు బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు లేని పరిస్థితి వచ్చినా కూడా ఆ రెండు పార్టీలు భవిష్యత్తులో జీర్ణించుకోలేని పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఎందుకు అంటే రాబోయే ఎన్నికల్లో ఛాలెంజ్ చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అని చెప్పే ధైర్యం ఎవరికి ఉండదు. నేను నా అనుభవంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి నెక్స్ట్ టైం కూడా నేనే అవుతానని చెప్పలేదు. ప్రయత్నాలు చేసుకుంటుంటారు తప్ప బహిరంగంగా ఎవరు కూడా మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అని చెప్పడానికి అవకాశమే ఉండదు. అధిష్టానం కంట్రోల్లో ఉంటుంది. మరి అధిష్టానం లోపు అయిపోయిందేమో ఈయనకు రేవంత్ రెడ్డి గారికి మనకు తెలియదు, ముందే చెప్పేస్తున్నాడు. అంటే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పడం వేరు, నేనే ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పడం అది రెండింటికి దూరం ఉంది. కరెక్ట్. అలా కాకుండా నేనే ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు ఆయన. అందువలన ఏంటి, ఇక్కడ నగర ఓట్ల ప్రభావం రేపు ఉంటుంది కాబట్టి నగర ప్రజల్ని అట్రాక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఎన్టీ రామారావు ప్రస్తావన రావాలి. ఏంటి, ఎందుకు ఆ సామాజిక వర్గాల గురించి ఆలోచిస్తారు. ఇక్కడ వారి మరి ఎన్టీఆర్ గార్డెన్ ఉంది, తర్వాత అక్కడికి అందరూ నిన్న వర్ధంతి 30 వెళ్ళారు. ఆ సందర్భం కూడా ఆయన ఉపయోగించుకొని మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన సభలో తెలుగుదేశం జెండాలు పట్టుకొని ఊపుతూ కనిపించారు. అంటే వాళ్ళు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుందా తెలుగుదేశం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నదా అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు వస్తుంది. ఒకవైపు బీజేపీ పొత్తులో ఉంటూ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో అన్ని విధాలుగా కేంద్ర సహకారం తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డితో స్నేహం ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారికి శిష్యులు కావచ్చు, ఈయన గురువు కావచ్చు, అది వేరే అంశాలు, నోటు కేసుల వ్యవహారాలు ఉండొచ్చేమో. కానీ రాజకీయంగా వచ్చేసరికి ఇప్పుడు ఆయన అన్నాడు ఒక మాట, హరీష్ రావు, తప్పేముంది దాంట్లో? ఎన్టీ రామారావు నిజంగా ఇవాళ జీవించి ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో తెలుగుదేశం జెండాలు కనిపిస్తే ఆయన ఆత్మ శోభపడదా? అంతెందుకు పొత్తి పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు 2019లో బీజేపీ వదిలేసి ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు. కాంగ్రెస్ తో పొత్తు తెలుగుదేశం వాళ్ళు పెట్టుకోవచ్చా అండి? ఏ పరిస్థితిలో పార్టీ పుట్టింది ఆ రోజు ఎన్టీ రామారావు. నేను ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత ఆయనతో పాటు నేను 5 జిల్లాలు తిరిగాను, అన్ని సభల్లో నేను పాల్గొన్నాను, వార్తలు రాశాను. ఎంతో తీవ్రంగా ఆయన కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ తన పార్టీ ఎందుకు పుట్టిందో చెప్పాడు. చెప్పినటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడమే పెద్ద తప్పు, దాని ఫలితం అనుభవించారు, ఓడిపోయారు, సరిపోయింది. మళ్ళా బీజేపీతో పొత్తు జనసేన పెట్టుకొని మనకు గెలిచారు, మంచిదే. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాజకీయం ఏంటండి? ఇప్పుడు అప్పుడు 2018లో కూడా 2023లో కూడా పరిస్థితి ఏంటి? 2018లో ఎన్నికలు వచ్చినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు 2023లో గాంధీ భవన్ లో తెలుగుదేశం జెండాలు వెలిచాయి. గాంధీ భవన్ లో అది ఏంటిది అంటే తెలుగుదేశం పార్టీ ఏమిటి, కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడం ఏంటి? సరే గతం అయిపోయింది, ఇప్పుడు అలాంటిది లేదు. మా బీజేపీతో మంచి సఖ్యతతో ఉన్నారు బాబు గారు, ఎన్డీఏ కూటమిలో ఉంది, అబ్బో ఆయన మీద ఆధారపడి సెంట్రల్ లో గవర్నమెంట్ ఉందని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ జెండాలు కనిపించాయి కదా, అన్ని ఛానల్స్ లో చూపించారు. తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే ఛానల్స్ కూడా చూపించాయి ఆ జెండాలు. అంటే ఇంకా రేవంత్ రెడ్డికి తెలుగుదేశం వాసనలు పోలేదు అనేదే కదా ఇప్పుడు మనకి బహిర్గతం అవుతోంది. ఈవెన్ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి తీరుపై హరీష్ రావు మాట్లాడుతూ అదే కదా అన్నారు ఆయన కూడా. నీకు అంత ఇష్టమైతే, అంత ప్రేమ ఉంటే నువ్వు తెలుగుదేశంలోనే ఉండొచ్చు కదా, బయటకు వచ్చి ఎందుకు తెలుగుదేశానికి ఎందుకు ద్రోహం చేశావు? ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంటూ మళ్ళీ కాంగ్రెస్ కి ఎన్టీఆర్ పేరు ఇవన్నీ వాడుతూ మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ కి ద్రోహం చేస్తున్నావు అని మాట్లాడారు. సరే ఇంకొక విషయము లక్ష్మణ్ గారు ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి నిన్ననేమో ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేశారు. ఆయన గురించి చాలా బాగా మాట్లాడుతూ ఆయనకి నివాళులు ఇవ్వాలి, బీఆర్ఎస్ను బొందబెట్టాలి, రకరకాలుగా ఇలా మాట్లాడారు. కానీ ఇదే రేవంత్ రెడ్డి
అదే ఎన్టీఆర్ను ఏ రకంగా దూషించారో కూడా మనం చూసాం. ఢిల్లీలో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి ఘనత ఎన్టీఆర్కి ఉంది అని చెప్పేసి, అలాగే ఎన్టీఆర్ ఏమన్నా దైవాంశ సంభూతులు అనుకుంటున్నాడా, ఆయన నేనే కృష్ణుని అన్నాడు, నేనే ఇది అనుకుంటున్నాడు, ఈ రకమైనటువంటి కామెంట్స్ కూడా రేవంత్ రెడ్డి చేశాడు. మళ్ళీ మంచిగా నీట్గా మాట మార్చి నిన్న మాట్లాడినటువంటి కూడా చూసాం. ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలమ్మా. ఇప్పుడు ఏమన్నాడు అదే రేవంత్ రెడ్డి, భారతీయ జనతా పార్టీని ఏమన్నాడు, బ్రిటిష్ జనతా పార్టీ అన్నాడు. బ్రిటిష్ జనతా పార్టీ అంటే చిన్న విషయమా? ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకొని ఈ దేశ పౌరులకు మోసం చేసి ఈ దేశానికి సంపద అంతా తరలించుకొని పోయి ఆ పెద్ద ఉద్యోగం జరిగితే కానీ ఈ దేశాన్ని వదిలిపెట్టినటువంటి వాళ్ళ పార్టీ అంటాడు అంటే బీజేపీ సిగ్గు చెరమని బీజేపీ వాళ్ళకి ఏమంటున్నారా? సీరియస్ గా ఏం మాట్లాడదు. అది తెలంగాణ గడ్డ మీద అంటున్నా. ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన భయమే లేదు బీజేపీ అంటే. మోడీ గారిని ఏమంటున్నారు? మోడీ గారిని ఎంత తీవ్రమైన విమర్శలు చేస్తున్నాడు ప్రతిసారి. ఒక తిక్కు తీవ్రమైన విమర్శలు చేస్తాడు, ఒక తిక్కు పార్టీని విమర్శిస్తాడు, మళ్ళీ ఢిల్లీ పోయి అందరిని మంత్రులు కలుస్తానంటాడు. మళ్ళీ ఇక్కడ ఇంకా విచిత్రం ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఏ ఒక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ప్రైవేట్ కార్యక్రమాలు, కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని. ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు నాయకులు ఉంటే అక్కడ బీజేపీ కూడా పాల్గొంటున్నారు. ఏం సిగ్నల్ ఇస్తారు మీకు రేపు ఎన్నికల్లో? మీరు ఎలాంటి సిగ్నల్ ఇస్తుంది బీజేపీ ఇక్కడ ఉంటే ఓటర్లకి? ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏం సిగ్నల్ ఇస్తారు మీరు? ఎందుకు వెళ్తారు ప్రైవేట్ ప్రోగ్రామ్ లో కూడా? వాళ్ళు పాల్గొంటే మీరు ఎందుకు పాల్గొనాలి? అందరం ఒకటే అనేటువంటి భావన ఎందుకు కలిగితే ఓటర్లు ఏ విధంగా డిసైడ్ చేసుకుంటారు ఎవరికి ఓట్లు వేయాలా అని? ఇది ఏమిటంటే ఒక అనుమానం అనేది క్రియేట్ అయింది. క్రియేట్ అయ్యింది కాకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా స్పష్టంగా క్రియేట్ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ కరెంట్ ఉంది, ఇద్దరికి సంబంధాలు ఉన్నాయి, కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి బీజేపీకి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు అనేది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి ఎట్లా సక్సెస్ అవుతారు? రేపు పొద్దున లోకల్ బాడీ ఎన్నికలు నిన్న కేబినెట్ నిర్ణయించింది కదా, ఫిబ్రవరిలో సెకండ్ వీక్ లో ఎన్నికలు జరపాలని. మరి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ ఛాలెంజ్ కదా, ఫ్యూచర్ ఉంటుంది రేపు. పార్టీని బీజేపీని బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శించారు, మీరు దీనికి కౌంటర్ ఇచ్చారు. ఐఎన్సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని కౌంటర్ ఇచ్చారు. సో అసలు ఈ వార్ ఆఫ్ వర్డ్స్ తెలంగాణ ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి మున్సిపల్ పోరు ముందుంది, దానికి ప్రజా సమస్యలు ఏమి సమస్యలు ఉన్నాయి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి మీరు వాళ్ళు ఒకటంటే మీరు రెండు అనడము, ఈ రకంగా ఇప్పుడు మనకి లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా వేదికల్ని అందరూ కలిసి పంచుకోవడము, ఏ పార్టీ అయినా సరే అన్ని పార్టీల నాయకులు వచ్చి, ఇది ప్రజల్లో ఎలాంటి సంకేతం ఇద్దామని అనుకుంటున్నారు? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకటి రోజా గారు మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు బ్రిటిష్ పార్టీ అనేటువంటి దాని ఒక అసందర్భమైనటువంటి అవమానకరమైనటువంటి పద్ధతిని భాషా ప్రయోగాన్ని భారతీయ జనతా పార్టీ మీద ప్రయోగిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి వచ్చే భాషలే అది. ఏ పార్టీనైనా కూడా అమానుషంగా, అసందర్భంగా, అసహనం అనేటువంటి ఆయన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి లోపల మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు రోజు ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు నిన్న మనం మాట్లాడింది మీరు చూసినారు కదా, తెలుగుదేశం అంటాడు, రాజశేఖర రెడ్డి అంటాడు, ఇక్కడ బీజేపీ అంటాడు, త్రిపుర అంటాడు, త్రిపురలాగా ఖమ్మం అవుతుందేమో అంటాడు, అంటే బీజేపీ గెలుస్తుందేమో అంటాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతలేదు. కాబట్టి ఒక ముఖ్యమంత్రి ఇలా ఒక మానసికమైనటువంటి సంక్షోభంలో, అసహనంలో, ఇచ్చిన హామీలను చేయలేనటువంటి పరిస్థితి లోపల రేపు మున్సిపల్ ఎన్నికల లోపల వచ్చే ఫలితాలు ఆయనకు ముందుగానే ఒక అంచనా ఉంది కాబట్టి తప్పదు. కాబట్టి 550 కోట్లు మున్సిపాలిటీల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి కాబట్టి దానికోసం ఎన్నికలు బలవంతంగా పెడుతున్నటువంటిది. ఎందుకంటే మండలకు సంబంధించినటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీలు అన్ని కూడా వాయిదా వేసుకున్నాడు కదా, పంచాయతీల తర్వాత జరగాలి కదా. అక్కడ సంకేతం మనకు స్పష్టంగా కనపడేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయింది ఎన్నికల లోపల అనేటువంటిది చర్చ అనేటువంటిది ప్రజల్లో జరుగుతున్నటువంటి విషయం. అది సరే రేపు ఏం తీర్పిస్తారు ఏంది అనేటువంటి దాని కింద. కాబట్టి అసందర్భమైనటువంటి విషయాలను లాగడం అనేటువంటిది ఆయనకు అలవాటైపోయింది. గతంలో ఇప్పుడు నేను అనుకుంటాను మేడం 2 సంవత్సరాలు దాటింది ముఖ్యమంత్రిగా, అంతకుముందు 2.5-3 సంవత్సరాలు పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. మొత్తం 5 సంవత్సరాలు పీసీసీ ప్రెసిడెంట్ గా ఏ భాషను ఉపయోగించినాడో అదే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ఇవాళ ఇప్పుడు ఏదైనా ఉండని కాక తెలుగుదేశం గద్దెల్లో కూలగొట్టాలన్నాడు, నేలమట్టం చేయాలన్నాడు. అరే 8-9 కేసులు ఉన్నాయి కదా నీ చేతిలో, కూడగొట్టాడు ఎందుకు? ఎవరు కూడగొట్టాలా? ప్రజలు కూడగొట్టాలా?
నేనేమంటున్నా, ఎన్టీ రామారావు అంటే అభిమానం ఉండొచ్చు, రాజశేఖర రెడ్డి అంటే అభిమానం ఉంటుంది ప్రజలకి. నీ దగ్గర ఉన్నటువంటి కేసులను ఒక్క కేసులో కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ జారీ చేయకుండా వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో ఒప్పందాలు చేసుకుని జాతీయ స్థాయిలో మీరు మమ్మల్ని తిట్టండి, మేము అసమర్థులము, మీరు అసమర్థ పాలన కదా, మీరు హామీలను పూర్తి చేయలేదు, మేము చేయడం లేదనేటువంటి ఒక పద్ధతి లోపల తీసుకుపోతున్నటువంటి విషయం భారతీయ జనతా పార్టీ జాగ్రత్తగా గమనిస్తున్నటువంటిది. ప్రజలు అంతకంటే ఎక్కువ కూడా ఏం మాట్లాడతారు? ఇప్పుడు నీకు అధికారం ఇచ్చింది తిట్టడానికేనా? చంపుతా, కొడతా, పేగులు తీస్తా, నెమడకేసుకుంటా, ఏం భాషనండి ఇది? ఎన్నాళ్ళు మాట్లాడుకుంటాం ఇట్లా? గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సినట్టు రోజు అదే మాట్లాడితే ఏమవుతుంది? ఎవరిని నమ్ముతారండి? కాబట్టి ఆయన నిన్న 2 రోజులు జరిగినటువంటి విషయాలు నైని బొగ్గు గనులకు సంబంధించి మాట్లాడలే. మా మంత్రులు అంత మంచోళ్ళు, మా మంత్రుల మీద రాసి ముందు నాకు చెప్పండి. ఏ పత్రిక అయితే ప్రధాన పత్రిక రాసిందో మేడం, దాపరిక లేకుండా నేను పేరు తీసుకోవడం లేదు, కానీ ఆయనను సమర్థించే పత్రిక, రేవంత్ రెడ్డి గారిని సమర్థించే పత్రిక, కాంగ్రెస్ పార్టీని సమర్థించేటువంటి పత్రిక కాదు. మీరు అవునన్నా కాదన్నా కూడా రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నటువంటిది అంటే ఆయన తెలుగుదేశము అనేటువంటి దాని కింద ఆయనకి ఇంకా ముద్ర దాన్ని చెరిపేసుకోవాలి. ఆయన కాంగ్రెస్ వాసనలు ఆయనకు రాలేదు. ఇంకా నిన్న మొన్న మాట్లాడిన దాంట్లో ఇప్పుడు మా బట్టి విక్రమార్క మీద వచ్చిన ఆరోపణలకు ఆయన ఇచ్చిన సమాధానము, దీని వెనకాల ఎవరు ఉన్నారో నాకు తెలుసు, ఏ ప్రయోజనాల కోసం పనిచేస్తారో నాకు తెలుసు అనేటువంటి దాన్ని ఎవరి వైపు చూపించినట్టది? ఎవరి వైపు చూపించినాడు? ముఖ్యమంత్రి గారి వైపు చూపిస్తున్నట్టు ప్రజలు అనుకుంటున్నాడు ఒక సందర్భం. కాబట్టి బట్టి విక్రమార్కకి, ముఖ్యమంత్రికి, మంత్రులకి వస్తున్నటువంటి ఆరోపణలు చాలా బాధపడేటువంటి సందర్భాలు, మంత్రులు అధికారులకు సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలను ముందుకు తీసుకొచ్చేటువంటి పద్ధతి లోపల సమాధానం చెప్పకుండా మరి ఎందుకు చెప్పలేదు? మీ కొట్లాటలు ఉంటే ప్రధాన పత్రికలు మీరు కొట్లాడుకోండి, తలబెట్టుకుని కొట్లాడండి అని అంటున్నాడు. ఎందుకు చెప్పలేకపోయిండు? దానికి సమాధానం ఎందుకు చెప్పలేకపోయిండు? బొగ్గు గనులకు సంబంధించిన నిబంధనలు ఎట్లా మారినాయి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయింది. ఇప్పుడు ఆ 9 బ్లాక్ టెండర్స్ రద్దు మీద కూడా మీరు మరి సిబిఐ విచారణకు ఆదేశించండి, మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ సమర్పిస్తామని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సింగరేణిలో 49% వాటా ఉంది, కిషన్ రెడ్డి రేవంత్ మధ్య చీకటి ఒప్పందం ఉంది అనేది కదా హరీష్ ఆరోపిస్తున్నారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రతిమా శ్రీనివాస్ గారికి వచ్చేటట్టుగా చేసినటువంటి ప్రయత్నం లోపల కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అడ్డుపడి దాన్ని ఆపించినాడు. వీళ్ళ ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా అదే కమిషన్ల దందాలో, అవినీతి దందాలో ఉన్నవి. సరే అది అట్లా పక్కకు పెట్టండి. ఇప్పుడు ఆయన అనగానే మేము అనేటువంటి కాదు కదా, కిషన్ రెడ్డి గారు మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాడు. వాళ్ళిద్దరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు కొట్లాడగానే మేము వెంటనే వచ్చి మేము చెప్పాల్సినటువంటి బాధ్యత మాకేం లేదు. డిపార్ట్మెంట్ కిషన్ రెడ్డి గారి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఏం జరగబోతుంది అనేటువంటిది భవిష్యత్తులో మనం వేచి చూడవలసినటువంటి అవసరం ఉంది. నేనేమంటున్నా మేడం అంటే, ఇలా రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి మీద ఒక ప్రధాన పత్రిక ఇచ్చినటువంటి కథనానికి జవాబు చెప్పలే ఇంతవరకు ఆయన. ఏం జరుగుతుంది అంటున్నా. అంటే మంత్రుల మధ్యలో ఉండేటువంటి లావాదేవీలు, వాళ్ళు ఉండేటువంటి ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలను స్పష్టంగా ప్రధాన పత్రిక, వాళ్ళకు నమ్మకమైన పత్రిక ఎట్లా ధైర్యం చేసి ఎట్లా రాస్తుందండి? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి అందరినీ గలగాబలగం చేసి తీసుకొస్తున్నటువంటి కాంగ్రెస్ పుట్టింది, టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ. కాబట్టి ఆయన అన్నదాంట్లో మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఏంటంటే, నేను చాలా సందర్భాలు చూసిన 10 ఏళ్ళు నేనే, ఎందుకంటే అప్పుడు టీడీపీ 10 ఏళ్ళు ఉందట, కాంగ్రెస్ 10 ఏళ్ళు ఉందట, మొన్న టీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉందంట. ఇదేం గుడ్డి సూత్రం అండి? మేము 10 ఏళ్ళు ఉంటాం, ఇదా చెప్పాల్సినటువంటిది? మేము 10 ఏళ్ళు ఉంటాం అనేటువంటిది. ఆయన మాట్లాడుతుంది కాంగ్రెస్ ఎప్పుడో ఒకప్పుడు అంటున్నాడు. చాలా సందర్భాల మేడం రోజా గారు నేను 10 ఏళ్ళు అధికారంలో ఉంటా అని అంటున్నాడు. మరి ఎట్లుంటాడు అంటే, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నేను ఉంటా అంటలేడు ఆయన. అంటే మరి ఆయన ఆలోచన లేని, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, కాంగ్రెస్ లో ఉండేటువంటి కుమ్ములాటలు ఏంది, అవి ఎక్కడికి దారి తీస్తాయి, నిన్న మనం మాట్లాడిందాక స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. ఖమ్మం పోతాడు, ఇది త్రిపుర అవుతుంది అని అంటున్నాడు. అంటే బీజేపీ గెలుస్తుంది అనేటువంటి పరిస్థితుల పల బీజేపీ గెలుస్తుంది అంటాడు. ఖమ్మంకి మోడీ వచ్చినా కూడా సర్పంచ్ సీట్లు కూడా గెలుచుకోలేరు. అదే కదా, ఇదే ఆయన ఈ మాటకి ఒక పొంతన లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సినటువంటి పద్ధతి కాదు అనేటువంటిది చాలా రోజుకి ఎక్కువైతుంది. ఇంకా నయం దావోస్ వెళ్ళిపోయినాడు కాబట్టి ఇవ్వలేదు రేపు ఏం మాట్లాడేటువంటి. కాబట్టి స్పష్టంగా ఆయన ప్రజా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి ఒక ఆలోచన ఉన్న తర్వాత ప్రజలని రోజు ఒక ఈస్ట్మన్ కలర్ లో ఉండేటువంటి సినిమా చూపించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించి ప్రయత్నం లోపల రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదనేటువంటిది ప్రజల్లో వచ్చినటువంటి ఒక అభిప్రాయము. ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం అంతా అట్లాగే కనపడుతుంది మనకు. కాబట్టి ఒక స్టాండ్ ఏంది? ఇవన్నీ ఎందుకు చెప్పండి? మీరు రోజు ఎదుగుతున్నారు కదా, నేను ఏమని ఉండదు కాక టీడీపీ పార్టీ మాకు సంబంధం లేకున్నప్పుడు కూడా నేను అడుగుతున్న ఒక ప్రతిపక్ష పార్టీని తీవ్రంగా, భారతీయ జనతా పార్టీని అదే పద్ధతి లోపల మీరు కొంత ఎక్కువ తక్కువలో విమర్శిస్తున్నటువంటి సందర్భం లోపల 8 కేసులు ఉన్నాయండి దర్యాప్తుల్లో. చాలా కేసులు దర్యాప్తు పూర్తయినటువంటి కేసులు ఉన్నాయి. ఈ కామర్స్ ఉంది, దానికి ఈ రేసింగ్ ఉంది, దాని మీద అన్ని దర్యాప్తులు పూర్తయినాయి.
ఒక్క కేసులో అయినా ఇంతవరకు ఎఫ్ఐఆర్ జారీ చేసి కేంద్రానికి కూడా లేఖ రాశారు కదా మరి సిబిఐ ఎంక్వైరీ కానీ, మరి మీరైనా కూడా ఎంక్వైరీ వేసి మరి మీరు చేయొచ్చు కదా. కాళేశ్వరానికి రాసిన మాట వాస్తవం. హైకోర్టులో దాని మీద యాక్షన్ తీసుకోకూడదని స్టే ఉంది దాని మీద. మళ్ళీ దాని స్టే వెకెట్ చేయించాల్సిన బాధ్యత ఎవరిదండి? రేవంత్ రెడ్డి గారిది కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు తన ప్రచారం కోసము విమర్శలు చేస్తుంటూ ప్రజలను గద్దెలు కూర్చోమంటున్నాడు. ప్రజలు ఎందుకు కూరుస్తారండి గద్దెలు? వాళ్ళ గద్దెలు ఎందుకు కూరుస్తారు అంటున్నా. కాబట్టి ఆయన భవిష్యత్తు ప్రణాళికలో కాంగ్రెస్ నాయకత్వం వహించేటువంటి పద్ధతుల లోపల లేడు అనేటువంటిది అర్థమవుతుంది. అవి కొంత ఒక్కొక్కటి స్లోగా మనకు బయటకు వస్తున్నటువంటి సందర్భం. ఆయన తనకు తానుగా ఒక ప్రత్యామ్నాయము, కాంగ్రెస్ ఇతర ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నాడేమో అని ఒక ఆలోచన. నేనేమి దాన్ని సమర్థించడం లేదు, దాన్ని నేనేమి కన్ఫర్మ్ చేయడం లేదు. మాకు ఆలోచించేటువంటి వాళ్ళకి అటువంటి ఆలోచన వస్తుంది అనేటువంటిది మనకు బ్రహ్మాండంగా కనపడుతున్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎక్కడ ఏం దత్తాత్రేయ గారితో మాట్లాడు. దత్తాత్రేయ గారు, ఖమ్మంలో సీఎం రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే బీఆర్ఎస్ జెండా గద్దెలను కూల్చాలి, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ అభిమానులు అందరూ కలిసి బీఆర్ఎస్ని ఖతం చేయాలి, బీఆర్ఎస్ని భూస్థాపితం చేస్తేనే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు. అలాగే కేసీఆర్, కేటీఆర్, హరీష్ శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు అంటూ పోల్చారు. తర్వాత శుక్రాచార్యుడేమో ఫామ్ హౌస్లో ఉంటాడు, మారీచుడు, సుబాహుడు అసెంబ్లీకి వస్తున్నారు అని చెప్పేసి ఇలా రాక్షసులతో పోల్చినటువంటి మీ నాయకుల్ని రాక్షసులతో పోల్చారు సీఎం రేవంత్. రేవంత్ రెడ్డి గారికి ఒక తిక్క లేచిందండి రోజా గారు. ఆ తిక్క ఎక్కడికి ఎక్కిందంటే కాలి పాదం యొక్క గోటి నుంచి అయితే తల ఇంటుక వరకు ఎక్కింది. ఎప్పుడు ఏ క్షణం ఏ విధంగా ప్రవర్తిస్తాడో వాస్తవానికి రాక్షస రూపాల్లో దశావతారాలు చూపిస్తున్నది రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏ మీటింగ్కి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో, ఎవరిని ఏ విధంగా దూషిస్తున్నాడో, ఏ విధంగా తిడుతా ఉన్నాడో తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అనేటువంటి పార్టీ లేకుండా కావడానికి కారణమే రేవంత్ రెడ్డి గారు. ఇవాళ టీడీపీ ఖాళీ అవ్వడానికి కారణం నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరడం. మరి నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేలను గెలిపించుకొని ముఖ్యమంత్రి అయినవా, లేకపోతే టీడీపీ బీఫామ్స్ మీద ముఖ్యమంత్రిగా అయినవా అనేటువంటి దాని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ టీడీపీ బ్రతకాలన్నా బ్రతకకూడదు కదా, టీడీపీ జెండా ఎగరాలన్నా ఎగరకూడదా? నీకెందుకు అంత ధ్యాస? నీకెందుకు అంత ఫికర్ పడతా ఉంది? టీడీపీ గురించి నువ్వెందుకు అంతగానో బాధపడతా ఉన్నావు? ఎందుకు బాధపడతా ఉన్నావు అంటే నీకేదో అంతర్గతంగా టీడీపీతో ఉన్నటువంటి పొత్తో ఒత్తో ఏదో ఉందనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రోజా గారు, మేము ఒకటి చాలా విశ్వసిస్తాం, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. పందికొక్కులు ఎన్ని ఎలకల్ని ఎగరేసినా లేకపోతే ఎంత రెచ్చగొట్టినా కూడా భయపడడానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధంగా లేరు. ఒకటి, తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఏర్పాటైనటువంటిది గులాబీ జెండా. ఇవాళ మీరు గద్దెలను గులుస్తామన్నంత మాత్రాన తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జెండాకు గానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎలాంటి డోకా ఉండదు అనేది తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. ఇవాళ నువ్వు టీడీపీ డిఎన్ఏతో కాంగ్రెస్ పార్టీలో అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా తలదన్ని నీ ఎత్తులతో నీ జిత్తులతో నువ్వు చేసినటువంటి మాయా పకీర్ వేషాలతో ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నప్పుడు దానికి ఒక హుందాగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా మేము అడుగుతా ఉన్నాం. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు ఆలోచించండి. మరి మీ ముఖ్యమంత్రి ఇవాళ టీడీపీ పార్టీ బ్రతకాలా, టీడీపీ పార్టీ రావాలా, టీడీపీ జెండా ఎగరాలా అంటున్నప్పుడు మరి కాంగ్రెస్ జెండాని ఎవరు ఎగిరిస్తారు? కాంగ్రెస్ ని అధికారంలో తీసుకురావడం అనేటువంటిది ముఖ్యమంత్రి గారికి అవసరం లేనట్టు గాలికి వదిలేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి చూస్తా ఉంటే టీడీపీ మీద ఉన్నటువంటి ప్రేమ ముఖ్యమంత్రిని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద లేదు అని స్పష్టమైంది. ఒకటి. రెండోది, మా నాయకులని రాక్షసులని, మా ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇన్ని విధాలుగా మాట్లాడాలో నోటికి ఏదొస్తే అది అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారి నోటికి తాళం పడేటువంటి రోజులు, లాక్ పడేటువంటి రోజులు త్వరలోనే వస్తాయి. తెలంగాణ ప్రజలు అన్ని విషయాలను కూడా చాలా స్పష్టంగా క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకటి జరుగుతా ఉంది రోజా గారు. మేమేం చెప్తా ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రంలో వాటాల పంపకాల పంచాయతీ జరుగుతా ఉంది. మంత్రుల మధ్య సమన్వయం లేక రేవంత్ రెడ్డి గారు ఒక్క బుల్లెట్ కు 10 బర్డ్స్, ఒకే ఒక గన్ను బుల్లెట్ తో 10 బర్డ్స్ ని షూట్ చేసినట్టుగా ఇవాళ నైని ఏదైతే కోల్ కుంభకోణం విషయంలో ఆ గనుల టెండరింగ్ విషయంలో జరిగినటువంటి వ్యవహార శైలికి సంబంధం ఉన్నటువంటి ఒక మంత్రి గారికి ఏమో ఐఏఎస్లతో అక్రమ సంబంధాలు అంటగట్టేటువంటి ప్రయత్నం చేసి వాటిని ప్రచురించమని ఒక పేపర్కు ఒక టీవీకి ఎపిసోడిక్ వార్తలుగా అందించే ప్రయత్నం చేస్తారు. అదే వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినట్టుగా రేవంత్ రెడ్డి అందించారంటారు. 100% అండి. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రైటరు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ చీఫ్ మినిస్టర్ అండి. చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది కదా. ఒకవైపు ఏమో మంత్రుల మధ్య కుమ్ములాటలు చూస్తా ఉంటే, వాటాల పంపకాలు చూస్తా ఉంటే ఇది చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది కదా. ఒక వ్యవహారం కాదు కదా.
కొండా సురేఖ గారి వ్యవహారం మొదలుకొంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో ఈవెన్ శాఖ నుంచి ఇంకో శాఖకు డైవర్ట్ చేసి ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సంస్థకు అప్పచెప్పారు. ఆ తర్వాత కొండా సురేఖ గారు ఒక సిమెంట్ కంపెనీ యజమాని పైన ఆమె ఓఎస్డి గారు, రేవంత్ రెడ్డి గారు అంచెడు రోహన్ రెడ్డి గారు గన్నులు తలకాయల మీద పెట్టి వాటాలు వసూలు చేసుకునేటువంటి పంచాయతీ మనం చూసినాం. మంత్రి గారి కూతురే స్వయంగా మీడియా సమక్షంలో చెప్పింది. మూడోది, ఇవాళ జూపల్లి కృష్ణారావు గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య హాలోగ్రామ్ విషయంలో జరిగినటువంటి పంపకాల విషయంలో 500 కోట్లు 500 ఎకరాలు ఒక పంచాయతీ వ్యవహారం జరిగిన విషయం కూడా మన అందరికి కూడా గుప్పుమన్న విషయం మనకు తెలుసు. ఒకటి కాదు కదా రోజా గారు, ఇప్పుడు ఒక మంత్రి ఏమో సహచర మంత్రిని దున్నపోతా అంటాడు, ఇంకో మంత్రి ఏమో ఈ ఐఏఎస్ ఆఫీసర్ల వెంటబడి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటాడు, ఇంకో మంత్రి ఏమో కోల్ కుంభకోణం విషయంలో మాట్లాడుతాడు, ఇంకో మంత్రి ఏమో వాటాల పంపకాల కోసం గనులు పెడతాడు. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో దోచుకునుడు దాచుకునుడు వాటాల పంపకాలు మైనింగ్ వ్యవహారాలు శాండ్ వ్యవహారాలు ల్యాండ్ వ్యవహారాలు తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల మీద ఒక చిత్తశుద్ధితో పనిచేసేటువంటి నాయకుడు కరువైపోయింది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంకు. తెలంగాణ రాష్ట్ర ప్రజల గోస పట్టించుకునేటోడు, రైతుల ఇబ్బందులు పట్టించుకునే నాయకులు లేడు, ఈ విద్యార్థుల సమస్యలు పట్టించుకునేవాడు లేడు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మహిళా సమస్యల మీద పట్టించుకునే నాయకులు లేడు. కేవలం సొంత డబ్బా కొట్టుకోవడం, ఏది పడితే అది మాట్లాడడం, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం, రావడం పోవడం. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ దిమ్మెల విషయంలో పార్టీ జెండాల విషయంలో మాట్లాడుతున్నావు అంటేనే నీ దిమ్మె కదిలేటువంటి సమయం ఆసన్నమైంది అనేది ఆయనకు అర్థమైతా ఉంది. ఇవాళ నువ్వు పోయినటువంటి మీటింగ్ ఎవరిది, ఏ పార్టీ నాయకులు నేను మీటింగ్ పిలిచిరు, ఆ పార్టీ పుట్టుపూర్వోత్తరాలు ఏంది, వాళ్ళు చేసిన పోరాటం ఎవరిది, అసలు నిజంగా చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉనికికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ గురించి నువ్వు మాట్లాడుతూ అదే పార్టీ నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయి ఆ పార్టీ ఉండకూడదనేటువంటి ఆశయంతో పనిచేస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉంది. సో ఇవాళ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది రోజా గారు. వాళ్ళని నిజంగానే గుండెల మీద చేయబెట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క రాజకీయ డిఎన్ఏ, అసలు నీ రాజకీయ డిఎన్ఏ టీడీపీ డిఎన్ఏనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా కూడా నీ మనసంతా టీడీపీలే ఉందా, లేకపోతే కలవరిస్తా ఉన్నావా టీడీపీని, నిద్రలో కూడా టీడీపీని కలవరిస్తా ఉన్నావా? ఎక్కడ మీటింగ్ పోయినా టీడీపీ గురించి మాట్లాడతాడు, హైదరాబాద్ కు వచ్చి ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడతాడు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిసిందే నువ్వు చంద్రబాబు నాయుడు. ఆయన ఆశయానికి అనుగుణంగా పనిచేయకుండా కాంగ్రెస్ పార్టీ ఆశయం కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా అధికారంలోకి వచ్చి ఇవాళ మళ్ళా టీడీపీ ఆశయాల కోసం పనిచేస్తా అంటా ఉన్నావు. అసలు నీకు ఏమైనా ఉందా అండి? తలాతోక లేకుండా మాట్లాడుతా ఉన్నా. రైట్ చరణ్ గారు, చరణ్ గారు, సీఎం రేవంత్ డిఎన్ఏ ఏంటి అసలు? రాజకీయ ఏ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ డిఎన్ఏ ఉంది ఆయనలో? అసలు ద్రోహి ఆ డిఎన్ఏ ద్రోహులకు ఉండేటువంటి డిఎన్ఏ ఆయనలో ఉంది అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడుతున్నారు. మొత్తం తెలంగాణ ద్రోహి, కాంగ్రెస్ ద్రోహి, టీడీపీ ద్రోహి అని చెప్తున్నారు. ఈరోజు వచ్చేమో మరి తెలంగాణ ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ని పట్టుకొని ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలి అని అంటే బీఆర్ఎస్ మొత్తం పార్టీని బొందబెట్టాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి ఈ కామెంట్స్? జనాలకు పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతా ఉంది నిజంగా. మేడం, ఇది పత్తు రాజకీయ పొలిటికల్ స్టేట్మెంట్ కదా. ఎందుకు ఖమ్మం జిల్లాలో టీడీపీ సంబంధించిన అభిమానులు కావచ్చు, ఎన్టీఆర్ గారు అభిమానులు ఉంటారు. అదే కాకుండా మరి పువ్వాడ అజయ్ గారు ఎన్టీఆర్ గారు విగ్రహం ఎందుకు పెట్టిండు మరి ఖమ్మంలో? వీళ్ళు చెప్తారు కదా బీఆర్ఎస్ పార్టీలు, మరి ఎందుకు పెట్టిండు? మొన్న తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీస్ బై ఎలక్షన్ జరుగుతుంటే ఎన్టీఆర్ గురించి కేటీఆర్ గారు మాట్లాడలేదా? మరి మీరు ఎందుకు మాట్లాడారు? అంటే మీరు మాట్లాడితే కరెక్ట్, వేరే వాళ్ళ మాట తప్పైనా అది. అదే కాకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతారు, ఏది బ్రిటిష్ జనతా పార్టీ అంటే భారతీయ జనతా ఉలికి పడుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మనం జూబ్లీ చేసుకున్న బండి సంజయ్ ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్తో పోల్సరే, పాకిస్తాన్ భారతదేశానికి శత్రుదేశం కదా. ఇప్పుడు బ్రిటన్ అన్న భారతదేశానికి శత్రుదేశం కాదు, పాకిస్తాన్ శత్రుదేశంతో కాంగ్రెస్ పార్టీ పోల్చి ఈ దేశ స్వాతంత్రం కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్తో పోలిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ మంచి మాట్లాడినాడు. ఎనలిస్ట్ కూడా మాట్లాడుతాడు. వారికి ఏమైనా కోపం ఉంటే, మరి ఎన్టీఆర్ గారి మీద కోపం ఉంటే ఎలా తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మంచి చేసిన మంచి, చెడు చేసిన చెడు గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. 2014లో 14 మంది ఎమ్మెల్యే గెలిస్తే 12 మంది ఎవరు తీసుకున్నారు? బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది కదా. మరి కేసీఆర్ గారి ప్రస్థానం ఎక్కడ ప్రారంభమైంది? కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో మంత్రి అయ్యి డిప్యూటీ స్పీకర్ అయ్యి మీరు పార్టీ పెట్టుకుంది మీరే కదా. తర్వాత బీఆర్ఎస్ పార్టీ టీడీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు 12 మందిని తీసుకున్నారు, ఒక ఎంపీని తీసుకున్నారు మీరు. తర్వాత 2018లో 8 ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ 2 మంది టీడీపీని తీసుకుంది మీరే కదా, మేము కాదు కదా. మీరు చేసిన పాపాలు. అందుకే అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి అభిమానులు కావచ్చు, టీడీపీ అభిమానులు ఉద్దేశించి టీడీపీకి ద్రోహం చేసింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి గద్దలు కూర్చోాలని చెప్పింది. తప్పే ఉన్నది అక్కడ? ఇదేం తప్ప? ఇది పొలిటికల్ స్టేట్మెంట్ మేము ఇచ్చింది. మరి అంటే బీఆర్ఎస్ పార్టీ అజయ్ గారేమో ఖమ్మంలో ఎన్టీఆర్ గారు విగ్రహం పెడితే తప్పలేదు, కేటీఆర్ గారు మాత్రం ఎన్టీఆర్ గారు అభిమానుల నుంచి టీడీపీ అభిమానులు సెటిలర్స్ని ఉపయోగించి మాట్లాడచ్చు. వారు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పైతే ఎట్లయితుంది? ఇక్కడ పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మా ముఖ్యం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి,
మీరు నేనే ఎన్టీఆర్ గారు పువ్వాడ అజయ్ అక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు కాబట్టి వాళ్ళ వైపు ఎక్కడ టీడీపీ ఓటర్స్ సపోర్టర్స్ ఏమన్నా అటువైపు టర్న్ అవుతారని చెప్పేసి మళ్ళీ మీరు కూడా ఎన్టీఆర్ రాగం మేడం ఇక్కడ దయచేసి ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఒకటే సీటు గెలుస్తుంది ఖమ్మం జిల్లాలో. 2014లో గెలిచింది ఒకటే సీటు కొత్తగూడెం, 2018లో గెలిచింది మళ్ళీ అదే పరిస్థితి, పువ్వాడ అజయ్ గారు గెలిచారు, గదే సీటు వాళ్ళు ఎప్పుడు గెలిచినా గదే సీట్లు గెలిచారు. తర్వాత అందరూ ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. అక్కడ 2014లో వైఎస్ఆర్సీ నుంచి ఒక ఎంపీ 3 ఎమ్మెల్యేలు, తర్వాత టీడీపీ ఎమ్మెల్యే గెలిచారు. తర్వాత 2018లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2023లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎమ్మెల్యేలు గెలిచారు. మీరు ఎన్టీఆర్ గారి పేరు మీరు తీస్తే కరెక్ట్, వేరే వాళ్ళు ఎన్టీఆర్ గారిని ఎందుకు తీసిండు? ₹2 కిలో బియ్యం ఇచ్చింది ఎన్టీఆర్ గారు. ఆ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో మేము సన్న బియ్యం తీసుకొచ్చినాం, 6 కిలోల వరకు ఇస్తా ఉన్నాం. సన్న బియ్యం ఎన్టీఆర్ గారి స్ఫూర్తి తీసుకొచ్చినాం. ఉచిత కరెంట్ కావచ్చు, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు అని కూడా వైఎస్ఆర్ గారిని మీ స్ఫూర్తి. అరే మంచి చేసిన వాళ్ళు గుర్తు చేసుకుని మీకేం నష్టమైంది అంటే ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మీరు దోస్తానం చేయొచ్చు బీఆర్ఎస్ పార్టీ, మీరు మాత్రం ఎన్టీఆర్ గారు విగ్రహాలు పెట్టుకోవచ్చు, మీరు మాత్రం ఎన్టీఆర్ గురించి మాట్లాడచ్చు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే తప్పైనా అది అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పు, మీరు చేస్తే కరెక్ట్ అయిందా? మీరు చేసినటువంటి పాపాలు ఒకటే. మరి వైఎస్ఆర్సీ నుంచి 3 ఎమ్మెల్యేలను చేసుకుంది మీరే, ఎంపీలు జాయిన్ చేసుకుంది మీరే, టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళని 14 మంది ఎమ్మెల్యేలని ఒక ఎంపీని జాయిన్ చేసుకుంది మీరే కదా. మరి ఎన్టీఆర్ గారికి టీడీపీ పార్టీకి ద్రోహం చేసింది మీరు కాబట్టి గద్దెలు కూర్చోన్నాడు, తప్పే ఉన్నది. అది ద్రోహం చేసిన వాళ్ళు కూర్చోనకపోతే ఏమంటారు? అది రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి సమాధానం చెప్పలేక మీకు సమాధానం చెప్తానికి సబ్జెక్ట్ లేదు, లేకనే కాంగ్రెస్ పార్టీ సంబంధించి వ్యతిరేకంగా పెట్టినటువంటి పార్టీ టీడీపీ. మేడం ఇక్కడ మీ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ని మీరు ఆ రకంగా కొనియాడితే మేడం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కదా. మరి కాంగ్రెస్ పార్టీతో 2004లో యూపీఏ గవర్నమెంట్ లేరా? రాజకీయాల్లో ఎప్పుడు శాస్త్రశత్రులు శాస్త్ర మిత్రులు ఉండరు, మీరు అర్థం చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు మరి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోలేదా? అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు జనతాదళ సెక్యులర్ ఉన్నది కర్ణాటకలో, వాళ్ళు జనతాదళ సెక్యులర్ అంటే మతానికి వ్యతిరేకం కదా. మరి వాళ్ళంటే పోయి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. దేశంలో గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశంలో ఆర్జేడీ తప్ప భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ప్రతి పార్టీ ఖతమైపోయింది. పంజాబ్లో అకాలీదళ్, తర్వాత జననాయక జనతా పార్టీ హర్యానాలో, మీరు దేశంలో ఎక్కడైనా తీసుకోండి బీఎస్పీ పొత్తు పెట్టుకున్న ఖతమైపోయింది. మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీనే ఖతమైంది దేశంలో. కాబట్టి భారతీయ మీరు మెహబూబా ముఫ్తీ గారు మరి ఏంటంటే మహబూబా ముఫ్తీ పార్టీ ఏంది? వాళ్ళ పార్టీ ఏందని అడుగుతారు, సెక్యులర్ పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ మద్దతు లేదా? ముఖ్యమంత్రి కాలేదు మహబూబా ముఫ్తీ, ఇలా 3 ఎమ్మెల్యే పరిమితమైంది. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ అయినా, శివసేన తీసుకోండి, శివసేన మరి ఎట్లా భారతీయ జనతా శివసేన కలిసి మరి కాంగ్రెస్ పార్టీతో పొత్తు కాలేదా? మొన్న జరిగింది ఏంది? మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రకాష్ అంబేద్కర్ కలిసి పోటీ చేశారు. అదే కాకుండా శరద్ పవార్ అజిత్ పవార్ గారు కలిసి పోటీ చేశారు. ఉద్ధవ్ థాక్రే రాజ్ థాక్రే కలిసి పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీ ఏక్నాథ్ షిండే కలిసి పోటీ చేశారు. ఎంఐఎం పార్టీ ఒక మున్సిపాలిటీ అయితే ఎంఐఎం పార్టీ మద్దతు ఇస్తే భారతీయ జనతా పార్టీ చైర్మన్ అనే పరిస్థితి చూసినాం. మరి భారతీయ జనతా పార్టీ ఏంది, ఎంఐఎం ఏంది? ఏదైనా సాధ్యం, దాన్ని సీరియస్ తీసుకుంటే ఆడలేక మధ్యలో తరం అన్నట్టు మీరు వ్యక్తిగత విమర్శ చేసినారు. కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారు పాచిక ప్రయోగించి ఆ పాచిక సమాధానం చెప్పే పరిస్థితి లేరు కదా. మీరు ఏమన్నట్టు అవినీతి ఎక్కడ సింగరేణి అవినీతి జరిగింది? ఇప్పుడు ఒరిస్సాలో ఏ ప్రభుత్వం? భారతీయ జనతా పార్టీ ఉంది కదా. ఒరిస్సాలో ఏ ప్రభుత్వం? భారతీయ జనతా పార్టీ ఉంది కదా. మరి మీరు సిబిఐకి ఏంటి? అదే కాకుండా మేము చెప్తుంది డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు మీద మాత్రమే సిబిఐకి ఇచ్చిన మేము ఇచ్చిన జోష్ కమిషన్ మీద దయచేసి భారతీయ జనతా పార్టీ సమాజం తప్పుదారి పట్టించాలి. జోష్ కమిషన్ మీద కోర్టు స్టే ఇచ్చింది, మేము పంపింది డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద మీరు సిబిఐ విచారణ చేయండి. ఇస్తే ఏదైతే ఘోష్కి ఏదైతే డాక్యుమెంట్లు ఇచ్చినో అన్నీ మీకు సబ్మిట్ చేస్తామని చెప్పినాం. 24 గంటల కేసు నమోదు చేస్తాను, మీరు కేసు నమోదు చేయలేదు. కేసు లైన్ వాళ్ళు అంతా ఈరోజు ఏ పార్టీలు ఉన్నారు? భారతీయ జనతా పార్టీలు ఉన్నారు కదా. ఒకలా అశోక్ చవాన్ కానీ మొదలు పెడితే ఎవరు ఏమంది విశ్వాసరాం కానీ మొదలు పెడితే సువేందర్ కానీ ఎవరిని చర్చ చేద్దామా? కేసుల వాళ్ళంతా ఏ పార్టీలు ఉన్నారు? తర్వాత ఎవరైతే బిలియనర్స్ ఇప్పుడు అదాని కావచ్చు అంబానీ కావచ్చు వీళ్ళంతా ఓన్ మోనోపోలి పాలిటిక్స్ చేస్తుంది భారతదేశం మీరు కాదా మేమా? మీరు ప్రతి భారతీయ జనతా పార్టీ ఏంటంటే పాకిస్తాన్ అని మీరే మాట్లాడతారు, మీరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఏదో మాట్లాడని ఉలిక్కి పడుతారు ఒక్కోళ్ళంతా. మీరు బ్రిటన్తో పోలిస్తే మీరు ఉలిక్కిపడదు. మరి కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్తో పోల్చిన మీరు మాట్లాడలేదు, ఆ భాష మాట్లాడద్దు. పాకిస్తాన్ మన శత్రు దేశం మాట్లాడాలి కదా. మీరు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశానికి ఏమన్నా రూపాయి రోజు రోజు పతనం అవుతుంది, రకరకాలు ఉన్నాయి సమస్యలు. మీరేమన్నా మన కర్ణాటక ఎలక్షన్ కేరళ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది, కాశ్మీర్ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత పాకిస్తాన్ వచ్చింది, పుల్వామా వచ్చింది. నిన్న అరవింద్ గారు స్టార్ట్ చేశారు, అప్పుడే మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గులిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ హిందూ దేవాలయ వ్యతిరేకం స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఎలక్షన్లు వస్తే భారతీయ జనతా పార్టీకి మొన్న ఏం చేశారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్ సందర్భంగా బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, రోహింగ్యాలు ఏరేస్తున్నారు. భాగ్యనగర్ పేరు మారుస్తాను చెప్పినాం. ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, రోహింగ్యాలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ. నార్థన్ స్టేట్ పోయి బీప్ తినమంటారు.
ఈ స్టేట్కి వచ్చి బీపీని వ్యతిరేకిస్తారు. మీరు ఒక పార్టీ, మీది ఒక సిద్ధాంతం, మీరు మాట్లాడితే ఎట్లా అంటే నార్థన్ స్టేట్లో ఓట్లు కావాలి మీకు ఇష్టం లే మీకు బీపీ తినమని చెప్తారు, మిగతా రాష్ట్రాల్లో పోయి బీపీని వ్యతిరేకిస్తారు. మొన్న నరేంద్ర మోడీ గారు ఎందుకు కేరళలో తమిళనాడులో క్రిస్టియన్లు ఉంటారు కాబట్టి చర్చిపోయిన పరిస్థితి. మీరు పుట్టగా వేసేది మీరు మాట్లాడితే ఎట్లయితుంది భారతీయ జనతా పార్టీ? మీరు వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించరా? మీరు చెప్పండి. మీరు వచ్చిన తర్వాత ఈడీ సిబిఐ కేసులు ఎన్ని పెట్టుండే, ఎన్ని ఏ విధంగా ప్రజాస్వామ్యం కూలి చేసి నాకు అర్థం కాదు. కేసులంతా మీ పార్టీలో రాజ్యసభ కేంద్ర మంత్రులు ఉన్నారు. మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం అంగీకరిస్తారా? అదే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళని ప్రతిపక్షాలు విమర్శించడము, మీరు కౌంటర్లు వేసుకోవడం అది కొంతవరకు ఓకే. కానీ మీ పార్టీలో మీ కేబినెట్, మీ మంత్రులు మీకు వాటాల పంచాయతీ వచ్చి రోడ్డుకి ఎక్కడం ఇది ఎక్కడ విడ్డు? మేడం 2 ఛానళ్ళ పంచాయతీ మాకు సంబంధమే లేదు. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి మేము ఎక్కడ ఛానళ్ళ మీద నిషేధం. మేడం దయచేసి టెండర్లు రద్దు చేస్తారు, ఆరోపణలు రద్దు. దట్ ఈజ్ డెమోక్రటిక్ స్ఫూర్తి కదా, అది ప్రజాస్వామ్యం. నాడన్న క్యాబినెట్ సమావేశాలు ఎక్కడ జరిగినాయి? ప్రగతి భవన్లో, పామోలో, లేకపోతే బయట. అసలు ఇండియాలో రికార్డ్ అది. బయట రాష్ట్ర రాజధాని కాకుండా బయట రికార్డు స్థాయిలో అదేవిధంగా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద వ్యతిరేకంగా వచ్చినప్పుడు రద్దు చేస్తా ఉన్నారు. నాకు అర్థం కాకడతా 251 కోట్ల రూపాయలు కేటాయించినాం. ఏది సమ్మక్క సారకు ఎరడానికి పోయినాడు మీ ముఖ్యమంత్రి గారు? నాకు అర్థం కాదు. మీ ముఖ్యమంత్రి దావోస్ బోర్డు ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశం లేదు, ఫామ్ హౌస్లో ఉండి పరిపాలన సాగించిన మీరు తెలంగాణ 70,000 కోట్ల రూపాయల అప్పుతో తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పు చేసి 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు బిల్లు చెల్లించకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే ABN V6 వెలుగుని బ్యాన్ చేసి మీరు మాట్లాడితే స్క్రిప్ట్ ఇచ్చింది మొత్తం. మేడం దయచేసి ఇవన్నీ కూడా వాళ్ళ పంచాయతీ అంతా మాకు అంటగట్టే ప్రయత్నం చేయొద్దని నిన్న ముఖ్యమంత్రి గారు ఖండించారు. మేమందరం కూడా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏదో ఊహించుకొని రాసుకుని మాకేం సంబంధం? దాని వెనక మరి బీఆర్ఎస్ పార్టీ ఉందని మేము అంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా స్పందిస్తారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒకటి కాబట్టి మరి వారు స్పందించారు ఇంటి మీద? స్పందించలేదు. సిట్ ఏర్పాటు చేసి సిట్టు ముఖ్యమంత్రులు కూడా సిట్టు ఏర్పాటు చేస్తే అధికారులకు స్వేచ్ఛ ఇచ్చినాం. ఎవరు చట్టంలో తన పని తాను చేసుకునే ప్రయత్నంలో ముందుకు పోతాం. మీకు వచ్చిన నష్టం ఏందని అడుగుతున్నాం మేము. మేడం సిట్టు ఎందుకు వేస్తారు? సిట్టు దాకా మరి పోలీసు వాళ్ళు ఉన్నదానికి కొన్ని పవర్స్ ప్రతిదానికి ఏమన్నా డైనింగ్ వీళ్ళ కూర్చొని వీళ్ళు అరెస్ట్ చేయండి వాళ్ళు అరెస్ట్ చేయండి మేడం హోమ్ ఉంటుంది అనుకుంటాం సార్. మేడం డీజీపీకి కనీసం సిట్టు కూడా ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వకపోతే మీకు కాక 9 months హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా ఇవ్వలేదు మీరు. ఎవరు లేదు మేడం దయచేసి. మేడం దయచేసి సిట్ అనేది పెద్ద ఇంత సబ్జెక్టా? ఏమన్నా వేరే రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్న సబ్జెక్టా? ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు సిట్టు విచారణ ఏమన్నా కాన్స్టిట్యూట్ చేసి దానికి వచ్చిన నష్టం ఏంది మీకు? గుర్తుపెట్టుకు ఆడలేక మధ్యలో ధరం అన్నట్టు తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్లో ఓడిపోయింది, కంటోన్మెంట్ ఓడిపోయింది. మొన్న ఎంపీలు మేడం 2005లో 5 ఎంపీలు, 2009లో 2, 2014లో 11 మంది, 2019లో 9 మంది, ఈరోజు గుండు 0. 37 ఉన్నోళ్ళు మీరే 17% అయ్యి 2 సిటీ స్థానాలు ఓడిపోయి మీరు మా కాంగ్రెస్ పార్టీ గురించి మన ఇంకోటి 90% ఉన్నట్టు సర్పంచ్లు 24% గెలిచి మేము గెలిచినాం గెలుచుకోండి. మరి ఏమవుతుంది? మేము 66% గెలిచినాం. 65 సీట్ల నుంచి 67 సీట్లు అయినాం. 3 ఎంపీల నుంచి 8 ఎంపీలు గెలిచినాం. 5 ఎంపీలు పెరిగినాయి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీ ప్రజలకు ఇచ్చిన హామీల మీద చర్చ చేద్దాం అసెంబ్లీ కంటే పారిపోయిన వాళ్ళు మీరే. కృష్ణాజలం మా పిల్లలు చూసుకుంటారని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. మరి పిల్లలు ఇద్దరు పారిపోయారు కృష్ణాజలాల మీద. తెలియకుండా అలంపూర్ లో ఎందుకు సంపత్ పైన 8 కోట్ల విషయంలో విచారణ మేడం వాళ్ళు కేసు పెట్టిరు. స్వేచ్ఛ ఉంటే మేడం 8 కోట్ల రూపాయలు వాళ్ళు కేసు పెడితే కేసు దాని మీద ఆల్రెడీ పోలీసు వాళ్ళు కేసు నమోదు చేశారు. మేము కేసు నమోదు చేయకుండా ఉండలేదు, పేపర్కి ఎక్కకుండా ఉండలేము. ఆనాడు ఏం జరిగిందనే విషయాన్ని ప్రజలు తెలిసేదే కాదు, మీడియాలో వచ్చేదే కాదు, పేపర్లు వచ్చేది కాదు. ఆనాడు అన్ని నిర్బంధాలు కొనసాగినాయి. ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశం లేదు, ప్రగతి భవన్లో ఎవరి ప్రవేశం లేదు. మా ముఖ్యమంత్రి రోజు 18 గంటలు కష్టపడుతుంటే చూసి ఓరలేక మీరు సమాధానం చెప్పలేదు. మేము చెప్తున్నాం మీరు సబ్జెక్ట్ డిసైడ్ చేసుకోండి. ఏ సబ్జెక్ట్ అయినా మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటి కాదు, మీరు చేసిన అప్పులైనా, మీరు చేసిన స్కీమ్సా, మీ పరిపాలన, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినాం, ఒక్కటి కాదు. వ్యవసాయమా, విద్య, వైద్యం, సేద్యం, అమరవీరుల ఆగసారి మధ్యలో రావద్దు. అమరవీరు ఏ అంశమైనా సబ్జెక్ట్ మీది, సమాధానం మాది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఆడలేక మధ్యలో తెరవ అన్నట్టు 8 మంది ఎమ్మెల్యే గెలిచినప్పుడు టీడీపీ నుంచి 2 కాంగ్రెస్ పార్టీ తీసుకొని వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మనకి ఇంకోటి వెన్నుపోటు పొడిచిన ఎవరు? ఎన్నుపోటు పొడిచిన ఎవరు అంటారు? కేసీఆర్ గారు ఎన్నుపోటు పొడిచిండు, టీడీపీని ఖతం చేసి మేము ఎన్నుపోటు పొడచలే కదా. ఎక్కడ కూడా ఒక పార్టీ నాశనం కావాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కోరుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అంతా కోరుకుంటే దేశంలో ఇన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చేది కాదు, భారతీయ జనతా పార్టీ అసలు ఉండేదే కాదు ఈ దేశంలో. మరి గుద్దలు ఎందుకు కూర్చోంటే ఎవరు ద్రోహం చేసిన వాళ్ళు ఎవరైతురో ద్రోహం చేసిన గద్దెలు తప్పే ఉన్నది. అది పొలిటికల్ స్టేట్మెంట్. అది పొలిటికల్ స్టేట్మెంట్. కూర్చొని వాళ్ళు కూర్చొని ఉంచుకోరు, దానికి ఏదే ఉంటుంది.
ఏంది ఎంతసేపు మాట్లాడేది నాకు అర్థం కాకడతా నీ సమాజం చెప్తే ఎంతసేపు మాట్లాడేది ఒక్క నిమిషం ఎస్ ప్లీజ్. పాడిందే పాడరా పాస్వాన్ల దాసలాగా మేము చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని చెప్పడం కాదు కదా. మేము విషయం ఏమంటా ఉన్నామంటే మీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ జెండాతో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎజెండా గురించి మాట్లాడుతా ఉన్నాడు. అది మేము సమర్థిస్తున్నాం. వాస్తవమే కదా, రాజకీయాలలో భాగంగా మాట్లాడుతున్నాం. సార్ నీడనిచ్చే చెట్టు నరికే వాళ్ళు మీరండి. నాకు అర్థం, నీడనిచ్చే చెట్టు నరికింది మీరు. మీకు టీడీపీ నీడనిచ్చి మేము మంత్రి చేసి డిప్యూటీ స్పీకర్ చేస్తే ఆ పార్టీ నామరూపాలు చేయకుండా చేసిన కేసీఆర్ గారు మంచోడట, రేవంత్ రెడ్డి గారు తప్పు చేసిన. నాకు అర్థం కాకడతా మీరు అన్నం పెట్టిన సున్నం పెట్టేటోళ్ళు మీరు. నాకు అర్థం కాకడతా మీరే మాట్లాడతారు. నాకు అర్థం కాదు. మీతో పార్టీ మీతో సొంత కూతురు సస్పెండ్ చేసిన మీరు మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాదు. కూతురు ప్రశ్న సమాధానం చెప్పి దమ్ముంటే మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిన అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేసిన మీరు మాట్లాడితే నాకు అర్థం కాదు. అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేసి మీరు హరీష్ రావు గారు మొత్తం కాళేశ్వరం దోపిడీ చేసిన చెప్పి మరదల ప్రశ్న సమాజం దమ్ముంటే మీరు మాకు సమాధానం చెప్పి వచ్చారు వీళ్ళందరూ కలిసి. మీరు ఏనాడా జరిగినా నాకు అర్థం కాకడతా మీరు కేబినెట్ సమావేశం ఏనాడన్నా ఎవరికి స్వేచ్ఛ ఇచ్చిరా మీరు? లేదు అంశం ఏదైనా టాపిక్ వాళ్ళదే, సమాధానం మాది. ఏ అంశమైనా మీరు సమాధానం చెప్తాను సిద్ధంగా గుర్తు పెట్టుకోవాలా. మేము ఏం కంటిన్యూ మాట్లాడినాం, అన్ని విషయాల గురించి మాట్లాడినాం. చెప్పండి దత్తాత్రేయ గారు. ఇప్పుడు మేమేమంటున్నాం మేడం, ఏ అంశం మీదనైనా మాట్లాడడానికి అటు హరీష్ రావు గారు ఇటు కేటీఆర్ గారు పారిపోయినందుకు పారిపోయిన మరి ఎందుకు పారిపోయారు నాకు అర్థం కాదు. అంత మొగోలే కదా, అంత మనగాళ్ళు అయితే ఎందుకు పారిపోయారు అసెంబ్లీ నుంచి? మరి కలవకుండా కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు మీరట, ఇలా సమాధానం చెప్తున్నాడు మాకు. మేమేం చేస్తామండి పారిపోయి మీరు మాట్లాడితే ఎట్లా మీరు అర్థం కాకడతా? టీడీపీ తిన్నోళ్ళు మీరు, మోసం చేసిన వాళ్ళు మీరు, టీడీపీ మొత్తం నామరూపాలు లేకుండా చేసిన మీరు మాట్లాడితే ఎట్లా మాకు? అరే మా నాయకుడు అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఆయన వేరే పార్టీ అని చెప్పిండ. నాకు అర్థం కాకడతా మా పార్టీ ముఖ్యమంత్రి మీరు వేరే పార్టీ అని చెప్పి ఎట్లా మాట్లాడతారు మీరు? చరణ్ కౌశిక్ మీరు ఒక్క నిమిషం. మీ నమస్తే తెలంగాణ రోజు కీ న్యూస్ తెలుగు స్క్రైబ్ లో వచ్చింది కరెక్ట్ అయితే మరి ఆయన మీ వీడియోలో ఏదొస్తుంది కరెక్ట్ అవుతుందా మరి? ఒక్క నిమిషం మీరు కామ్గా ఉండండి. దత్తాత్రేయ గారు చెప్పండి. ఈ రాష్ట్రంలో లేని పార్టీ, ఈ రాష్ట్రం నుంచి వెళ్లిపోయినటువంటి పార్టీ గురించి మదన పడుతుంది, బాధపడుతుంది, తపన పడుతుంది. ఆ పార్టీ తిరిగి రావాలని కోరుకుంటుంది. ఆ పార్టీ ఇక్కడ జెండా ఎగరాలని చెప్పేసి ఇంకో పార్టీ జెండా అయినటువంటి బలమైన ప్రతిపక్షము, తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రం సాకారం చేసినటువంటి పార్టీ జెండా గద్దెలను గురుస్తాము అని అంటే ఎంత పిచ్చి స్టేట్మెంట్ అంటే ఇది నాకు అర్థం కాదు. దీని గురించి మాట్లాడాల్సిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ జెండా గద్దెలు ఎగరాలా, లేకపోతే మీ జెండా రెపరెపలాడాలని మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి ఇంకో పార్టీలోని జెండా గురించి మాట్లాడుతుంటే దాన్ని మేము సమర్థిస్తాం. అది రాజకీయ ఎత్తుగడలో భాగం. ఇదే రాజకీయం అని నాకు అర్థమైంది. అంటే మీరు చెప్పినట్టు మేము మాట్లాడాలన్నా మీరు ఇచ్చే స్క్రిప్ట్ మీద మధ్యలో ఇంటరప్ట్ చేసి అందుకే ఇంటరప్ట్ చేస్తున్నా నేను మాట్లాడుతున్నా. దత్తాత్రేయ రాలేదా మరి? వాళ్ళు కరెక్ట్ అయితే నాకు టైం అయింది మేడం, నాకు అర్థం కాదు. నేను స్టూడియోలో ఉన్నా, వాళ్ళు జూమ్ లో కూర్చొని ఇష్టం వచ్చిన మాట్లాడితే కరెక్ట్. అది నేను స్టూడియోకి వచ్చిన ఓపికతోటి వాళ్ళు మొత్తం ముగ్గురు చెప్పింది, నా ముగ్గురికి నీ సమాధానం చెప్పాలి కదా. ఒక్క నిమిషం ఆగండి. రైట్, మేమేం మాట్లాడాలి వాళ్ళు డిసైడ్ చేస్తే ఎట్లా? మా స్పీచ్ అంటే కేసీఆర్ ఏమన్నా డిక్టేట్ చేస్తానికి నాకు అర్థం కాదు. నాకు తెలియకుండా ఏం జరగదు, నాకు తెలియకుండా ఏం మాట్లాడద్దు, నాకు నచ్చిన ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఎవరో ప్రజలకు బాగా తెలుసు. చరిత్ర తెలిసిన వాళ్ళ అందరికీ కూడా అర్థమయ్యేటువంటి విషయం అది. ఈ రోజు మీరు ఎంత మసిబూసి మారేడికాయ చేయాలన్నా కూడా నిజం అనేది ఎప్పటికీ స్థిరంగా ఉండిపోతుంది. ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం ఇది అని అంటున్నారు. రోజా గారు, ఎన్టీ రామారావు గారు టీడీపీ పెట్టినప్పుడు గానీ అప్పుడున్నటువంటి పరిస్థితులు గానీ ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం గానీ ఏ పార్టీకి వ్యతిరేకంగా తీసుకున్నాడో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు, తెలుగు సమాజం మొత్తానికి తెలుసు. ఇవాళ టీడీపీ పార్టీలో నుంచి వచ్చినటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి అది మాట్లాడితే అది చెల్లుబాటు అవుతుందంట, అది రాజకీయంగా ఎత్తుగడలో భాగం అంట. ఏదంటే ఈ చిల్లర మాట నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి గారు ఎన్ని వేదికలను చూస్తా ఉన్నాం మనం. ఏ బహిరంగ సభ దొరికితే అది మొన్న పిలిచినటువంటి మీటింగ్ ఒక సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్. అది ఆ పార్టీ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారు, టీడీపీని వాడుకున్నారు. అలాగే పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎందుకు స్థాపించారు? ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టడం అనేటువంటిది అది కమ్మ సంఘం ఆధ్వర్యంలో జరుగుతుందా, లేకపోతే నాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ గారు, లేకపోతే మంత్రిగా ఉన్నటువంటి అజయ్ గారు ఆయన ఆధ్వర్యంలో స్వీకరించి చేసిండ్రా అనేటువంటిది అది ఆయనకు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయాలలో భాగంగా జరిగింది. మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఎవరిని కూడా ఇంత చిల్లరగా దిగజారి మాట్లాడినటువంటి ప్రసంగాలు మేము చెయ్యలేదు. ఇంకొకటి
మేము చెప్తా ఉన్నాం కదండి. ఇప్పుడు టీడీపీ పార్టీ అనేటువంటిది ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ లక్ష్యాల కోసం పనిచేసింది. నాడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసింది. కాంగ్రెస్ భూస్థాపితం కావాలని నేను శపథం చేస్తున్నా అని చెప్పి ఎన్టీ రామారావు గారు శపథం చేసి ఆ దిశగా పనిచేసిండు. ఆ స్థాయిలో ఆయన కాంగ్రెస్ పార్టీని చాలా నష్టం చేసిండు. ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి పోయి టీడీపీ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఇవాళ నువ్వు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు నువ్వు గత పార్టీ యొక్క ఆనవాళ్ళు ఇంకా జ్ఞాపకాలు ఇంకా నువ్వు మర్చిపోకుండా అదే పార్టీని కలవరిస్తా ఉంటే దీన్ని ఏమనాలని మీరు చెప్పండి రోజా గారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఉలిక్కి పడతా ఉన్నారు వీళ్ళు. ఇంకోటి మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఎన్టీ రామారావు ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కాదండి. నేనేమంటా ఉన్నామంటే రాజకీయ అవసరాలలో భాగంగా మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంత చిల్లరగా ఇంత దిగజారి మాట్లాడడం దేనికి సంకేతం? కాంగ్రెస్ పార్టీ నాయకులకైనా ఆ వేదిక మీద ఉన్నారండి, భట్టి గారు ఉన్నారు, ఉత్తమ్ గారు ఉన్నారు, పొంగులేటి గారు ఉన్నారు అనుకుంటా. నాకు తెలిసి ఇంతమంది ఆ వేదిక మీద ఉండి చూస్తూ కూర్చుంటున్నారు తప్ప ముఖ్యమంత్రి గారి మాటకు ఒక ప్లానుడుగా ఇంకా టీడీపీ జెండాలు అక్కడ తెప్పించుకొని ఆ స్టేట్మెంట్ ఇవ్వగానే ఆ జెండాలు ఊపుతూ దానికి సంకేతంగా మాట్లాడుతూ ఉంటే ఎగరాల్సింది ఎవరి జెండా, ఎవరి కోసం పనిచేస్తున్నావు? మోర్ ఓవర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల విషయంలో మా పార్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ముఠాకు నాయకుడి లాగా, ఒక గూడలాగా, ఒక వీధి రౌడి లాగా ఆయన భాష ఎట్లా ఉంటుందండి? ముఖ్యమంత్రి గారిని, గత ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడిని మేము పాతి పెడతా, నువ్వు సావాలా, నువ్వు ఉరేసుకోవాలా, బొందలవి పెడతా, ఈ చిల్లర భాష మానుకోని ఆయన అని చెప్పేసి అంటుంటే ఆయనకు అర్థమైతే లేదు. నేను చెప్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా వాళ్ళ తలకి ఎక్కట్లేదు. ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నాం రోజా గారు, తెలంగాణ సమాజం దేన్ని అయినా సహనంగా ఓపికగా వింటది. అది మితిమీరితే మాత్రం దాని ఏ విధంగా గుజుమనే సమాధానం చెప్పాలో ఆ విధంగా ప్రజలు చెప్తారు. ప్రజలకు తెలుసు తెలంగాణ సమాజం ఈ 10 సంవత్సరాల్లో, ఈ 9.5 సంవత్సరాల్లో విజనరీ లీడర్ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది, ఏ స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ కష్టాలు, నీటి కష్టాలు, మిగతా రకమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయినాయి. ఈ రాష్ట్రానికి ఎవరు రక్ష, ఈ రాష్ట్రాన్ని ఎవరి కంటకు రేపులా కాపాడుకుంటారో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి తెలుసు అన్న విషయం నాకు తెలుసు. రైట్ అండి, ఓకే మేడం. ఇప్పుడు దత్తాత్రేయ గారు చెప్తారు కదా, సెటిలర్స్ ఓట్లు మాకొద్దు, టీడీపీ అభిమానుల ఓట్లు వద్దని చెప్పి వారు మాట్లాడుతారు. వారు కట్టుబడి అదే చెప్తున్నా, అదే దానికి కట్టుబడి ఉండాలి మీరు, మీ బీఆర్ఎస్ పార్టీ. అదే కాదు చెప్తున్నా మేడం. మరి జగన్మోహన్ రెడ్డి గారు సమైక్యాంధ్రకు యూటర్న్ తీసుకొని వారు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు వైఎస్ఆర్సీపీ స్థాపించుకొని అక్కడే పోయి ఇక్కడ రాలేదు. మరి అట్లాంటి వ్యక్తిని మీరు ప్రగతి భవన్ పిలిచి పంచమన్న పరమనాలు పెట్టి రాయలసీమ నీళ్లు దోసుకుపోయని చెప్పేసి మీరు మీరు ఎట్లా ఏమండి? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ ఏంటి తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాలు 2 కళ్ళ సిద్ధాంతం ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంది సమైక్యాంధ్ర స్టేట్మెంట్. గుర్తుపెట్టుకోవాలా, మీరు అట్లాంటి వ్యక్తిని పిలిపించుకునేమో మీరు పంచమన్న పరమన్నాలు పెట్టదు సార్. మీరు చేసే కరెక్ట్ అంటే శివలింగం మీద తేలిలాగా బీఆర్ఎస్ పార్టీ అంటే మీకు కొత్త, మీకు ప్రత్యేక చట్టాలు ఉంటాయి, నాకు అర్థం కాదు. అదే కాదు ఇంకోటి, కేసీఆర్ గారు చెప్తే మీ కూతురు ఏంటి లేదా నాకు అర్థం కాదు. అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, సెక్రటరీ నుంచి సీతారామం ప్రాజెక్ట్ వరకు, ప్రగతి భవన్ నుంచి అది ఆగలే ప్రగతి భవన్ నుంచి పాలమూరు రంగారెడ్డి వరకు, కలెక్టర్ నుంచి కాళేశ్వరం మొత్తం అవినీతి చేస్తారని చెప్పి మాట్లాడుతుందని నాకు అర్థం కాదు. ఎంపీగా పనిచేసిన కలకుల కవిత గారు, ఎమ్మెల్సీ పనిచేసిన కలకుల కవిత గారు, తెలంగాణ ఉద్యమంలో కలకుల కవిత గారు మాట్లాడితే మీ పార్టీ సమానం చెప్పలేక మా పార్టీ మేము మాట్లాడితే మా భాష గురించి మీరు మాట్లాడతారు. నాకు అర్థం, బేసిన్లో బేసియాలు లేవని చెప్పింది మీరు మాట్లాడితే ఎట్లా? పోతురాడు పాడి పొక్క మీ ఆయనలో పెరిగింది సార్. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది మీరు. తెలంగాణ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి, అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టిన వాళ్ళు మీరు సార్. మేము కాదు. నీడనిచ్చిన చెట్టును నరికిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్. టీడీపీని మొత్తం సర్వనాశనం చేసింది మీరు. కాబట్టి ఆ సందర్భానుసారం మీ మాట్లాడి మీకు వచ్చిందండి. పొలిటికల్ గా ఎదుర్కొనే దమ్ముంటే ఎదుర్కోండి, లేకపోతే అనవసరంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాను. మీరు భాష గురించి మాట్లాడతారు సార్. నాకు అర్థం, మా జెండా ఏదో మాకు తెలుసు, అన్ని తెలుసు. మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా తెలంగాణ రేవంత్ రెడ్డి. ఇంకెవరు ఉంటారు నాకు అర్థం కాకడతా. మీలాగా మాకేమైనా విభేదాలు ఉన్నాయా? ప్రతిపక్ష నాయకుడు బయటికే రావట్లేడు, సమానం చెప్పలేక హరీష్ రావు గారు వచ్చి మాట్లాడితే ఇక కరెక్ట్ అయిపోతా. బేసిన్ లేవు, బేసియాలు లేవని చెప్పింది మీరు. జగన్మోహన్ రెడ్డి గారితో మీరు దోసన చేసింది మీరు. తెలంగాణ మొత్తం ఆగం చేసింది మీరు మాట్లాడితే ఎట్లా? మేమేం మాట్లాడాలి మీరే డిసైడ్ చేస్తారా? నాకు అర్థం కాదు. రైట్ అండి, మీరు ఏమన్నా మాట్లాడుకోండి. మా ఆత్మగౌరవాన్ని కించపరిచి, మీ ఆత్మగౌరవం ఎక్కడ? మా ఆత్మగౌరవం కించపరిచి మేము ఊపుకుంటాం. నాకు అర్థం కాదు. బూతులు స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు? బూతులు స్టార్ట్ చేసింది మీరు. మీరు మాట్లాడిన భాషలు మీరు మాట్లాడితే 10% మొత్తం మాట్లాడితే కేసీఆర్ తెలంగాణలో ఉండడుగా. ఎస్. సో లక్ష్మణ్ గారు, ఇక్కడ ఒక్కొక్క పార్టీ ఇంకొక పార్టీతో అంటగాగుతోంది. వాళ్ళిద్దరూ ఒకటి, చీకటి ఒప్పందాలు ఉన్నాయి, రహస్య సంబంధాలు ఉన్నాయి. ఈ రకంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్, ఈ రకంగా ఇన్ని విమర్శలు ప్రతి విమర్శలు, మళ్ళీ అందరూ కలిసి ఒకే వేదిక పైన పంచుకొని ఒకళ్ళకొకళ్ళు భుజాలు
ఆనించుకొని మాట్లాడి అన్నటువంటివి కూడా మనం చూస్తున్నాం. సో ఇటువంటి నేపథ్యంలో అసలు ప్రజలు ఈ మొత్తం సినారియోని ఎలా అర్థం చేసుకుంటారంటారు? అంటే చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణ ఏమీ ఫ్లరిష్డ్ స్టేట్ ఏం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల గురించి ఏ పార్టీ కూడా ప్రస్తావించకుండా, దానిపైన పోరాటాలు చేయకుండా, ఈ రకమైనటువంటి కౌంటర్ అటాక్లు ఇవి చేస్తూ ఉంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? ఇప్పుడు జనం ముందులాగా లేరమ్మా. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉన్నవి. గ్రామీణ ప్రాంతాల్లో కానీ చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. ఎప్పటి పరిస్థితులు అప్పుడు తెలుసుకుంటున్నారు ఏం జరుగుతున్నది, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేమి ఈ పద్ధతిలో వెళ్తున్నారు అని. అయితే వాళ్ళు ఎవరికి ఓటు వేయాలా అనేది వచ్చినప్పుడు మాత్రము ఖచ్చితంగా జవాబు అయితే చెప్తారు. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నదా, ఎంతవరకు నెరవేర్చింది, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, అదొక ఎత్తు అయితే అభివృద్ధి విషయంలో ఏం జరుగుతున్నది. మనము సరే బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి జరగలేదా అంటే చాలా అభివృద్ధి జరిగింది. వాళ్ళు చెప్పుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి, మేము ఏం చేశాము. కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో చెప్పుకోవడానికి ఏంటి ఉన్నాయి? ప్రత్యేకించి నగరాలు ఏం లేవా సార్? మీరు ఎనలిస్ట్ ఏం లేవా చెప్పాలా? 100 చెప్తాం మీకు, 1 అవర్ మాట్లాడతాం. మీరు నాకు వన్ సైడ్ ఎట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు. మీరు సీనియర్ జర్నలిస్ట్, నాకు అర్థం కాక. ప్రేమ ఉంటే బీఆర్ఎస్ పార్టీ కండ వేసుకుని కూర్చో ఎవరు వద్దంటలే. నాకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? రుణమాఫీ మేము ఎవరు చేసి కేసీఆర్ గారు చెప్పండి, మేము చేయలేదు రుణమాఫీ. నాకు అర్థం కాదు. సన్నమేం ఇస్తుంది మేము కాదా? ఎవరు ఇస్తుంది మరి? నాకు అర్థం ఏమన్నా ఉందా అని. నాకు ఉచిత బస్సు మీరు చేస్తున్నారు, నాకు అర్థం కాదు. కేసీఆర్ అంటే చేసినట్టే కాంగ్రెస్ పార్టీ మాట్లాడు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన కేసీఆర్ మరి ప్రశ్నించి మరి ఏమన్నా అర్థం ఉందా అని మీరు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏలేదా? 500 రూపాయలు గ్యాస్ ఎవరు ఇస్తుంది? మీరు ఇస్తున్నారు, కేసీఆర్ ఇచ్చిండే మరి. 26,000 కోట్ల రూపాయలు వడ్డీలో రుణాలు ఇచ్చిన మహిళలకు మేము. ఇందులో మేము ఇచ్చినా కేసీఆర్ ఇచ్చినా? ఏమన్నా అర్థం ఉందా అని మీరు మాట్లాడదా? మీరు సీనియర్ జర్నలిస్ట్ మళ్ళీ కూర్చొని మీరు ప్రేమలా కేసీఆర్ గారు మేము ప్రేమ ఉంటే బీఆర్ఎస్ పార్టీ జాయిన్ కాదు సార్, మాకేం అభ్యంతరం లేదు. మీరు దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడదు కరెక్ట్ కాదు ఇది మేడం. దయచేసి ఏమి వినలేదండి. నాకు అర్థం మీకున్న సీనియారిటీ కూడా పోతుందండి ఇట్లా మాట్లాడితే. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పండి, వారి అప్పులేందో చెప్పండి, మా అప్పులేందో చెప్పాలి. కానీ మీకు బీఆర్ఎస్ పార్టీ ప్రేమ ఉంటే మీరు ఖండేసుకోండి సార్, మాకేం అభ్యంతరం లేదు. కేసీఆర్ చేసిన ఎవరు చేయాలని మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాదు. చెప్పుకోవడానికి ఎన్ని ఉన్నాయి? 9,000 కోట్ల రుణమాఫీ ఎగ్గొట్టిండు సార్. మైనార్లో 12% రిజర్వేషన్ 5,500 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ కూడా పోయిండు. 14,000 కోడి వద్ద కూడా పోయింది సార్. చెప్పండి అవన్నీ. ఏమన్నా ఒట్టే మాట్లాడతాడు సార్ మీరు సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఉండి. నాకు అర్థం కాకూడదా? ఎవరు పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటారు మీరు అంతా కలిసి? మీరు మాట్లాడుతున్నారు లేదండి, నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు ప్రేమ ఉంటే బీఆర్ఎస్ పార్టీ పోయి జాయిన్ కాదు సార్, మాకేమో అభ్యంతరం లేదు. కానీ మీరు న్యూస్ మీరు గుర్తు ఎనలిస్ట్ అని కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు ఏమన్నా అర్థం ఉందా? మీరు మాట్లాడు తెలంగాణ రాష్ట్రం ఎవరు కేసీఆర్ ఇచ్చినా మేము ఇచ్చినా? ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి, అవినీతి కూడా ఉంటాయి. నేను మాట్లాడు మరి అవినీతి గురించి మాట్లాడు సార్. పార్టీలు 58 మంది జాయిన్ చేసుకుని కేసీఆర్ తప్పని చెప్పండి. 58 మంది జాయిన్ చేసుకుని ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. టీడీపీ మొత్తం సర్వనాశనం చేసింది కేసీఆర్ అని చెప్పండి మరి మీరు. మీకు వైఎస్ఆర్సీపీ అయితే మీరు అక్కడ వైఎస్ఆర్సీపీలో ఉండండి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎవడవుతారన్నా మరి. తప్పు, 100% తప్పు అని ఇప్పుడు కూడా తప్పే చేస్తున్నారు. చేయలేదు అనటం లేదు. ప్రతి రాజకీయ తప్పు చేస్తూనే ఉంది. బీజేపీని కూడా ఎందుకు విమర్శించారు? తెలుగుదేశం జెండాలు అక్కడ పెడితే ఆ సభలో పొత్తు ఉండి తెలుగుదేశంతో కూటమి ప్రభుత్వం నడిపించుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఆ పని చేస్తూ ఉంటే బీజేపీ మీరు కూడా అడగండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీకి మద్దతు ఇస్తుండు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ సార్. మీరు మొన్న కూడా మద్దతు ఇచ్చింది సార్ బిల్లకు. జగన్మోహన్ రెడ్డి అడగండి మీరు. మీకు అంత ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారు ఉంది, కేసీఆర్ మీద ఉంది కదా మరి. ఆనాడు వాళ్ళు ఇద్దరు చేసింది భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది మరి అందరు కలిసి. రైట్ అండి. మీరు ఒకే మాట్లాడతారు సార్. ఒక సీనియర్ జర్నలిస్ట్ మామూలు కాదు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు, దత్తాత్రేయ గారు, వెంకటరెడ్డి గారు, చరణ్ కౌశిక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.